హాయ్ అండి, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. నేను మీ మనీని. ఈరోజు రెసిపీ వచ్చేసి పులస చేప పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ కర్రీ ఒక్కసారైనా తినాలి అంటారు. ఈ కర్రీ టేస్ట్ అయితే చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది. పులస చేప ముక్క నోట్లో పెట్టుకుంటే ఆ పులుసుతో చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. పులస చేపల పులుసు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పులస చేప ఈ విధంగా ఉంటుంది. ఈ చేప సముద్రంలో ఉన్నంతసేపు ఇలస అంటారు. ఈ చేపలు గోదావరి వచ్చినప్పుడు వస్తాయి. అప్పుడు ఈ చేపల్ని పులస అంటారు. చేపని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పులస చేప ముక్కల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 5-6 ఉల్లిపాయల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా కాకుండా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అంతా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కర్రీకి చింతపండు ఈ మాత్రం తీసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పులస చేప పులుసులో పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో లేత బెండకాయల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెండకాయల్ని కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి బెండకాయల్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. ఇలా వెడల్పాటి బాండీని పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతాని చూడండి, ఈ విధంగా బాగా మగ్గేటట్టు ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ధనియాలు జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కర్రీకి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పులస చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఒక్కొక్కటి ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా ఈ విధంగా కదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కదుపుకోవాలి. గరిటె పెట్టి కదిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. చూడండి, ఈ విధంగా బాగా కదుపుకుని ఇలా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని కర్రీకి తగ్గట్టు యాడ్ చేసుకుని పులుసు అంతా యాడ్ చేసుకున్నాక మరొకసారి క్లాత్ పట్టుకుని ఈ విధంగా కదుపుకోవాలి. చూడండి, గరిటె మాత్రం పెట్టకుండా ఈ విధంగా కదిపితే ముక్కలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో ఇలా బెండకాయ ముక్కలతో సమానంగా కుక్ అవ్వి చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి. ఈ విధంగా బెండకాయల్ని పచ్చిమిర్చి ఇలా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కదుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని 20 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. చూడండి, 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. కర్రీ బాగా కుక్ అయ్యింది. చూడండి, ఇందులో లాస్ట్లో గరం మసాలా అనేది ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక్కసారి కర్రీ అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కదుపుకోవాలి. చూడండి, బెండకాయ ముక్కల్ని
ఎలా బాగా కుక్ అయ్యాయో, ఈ విధంగా బెండకాయ కుక్ అయిందో లేదో ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి చూస్తే సరిపోతుంది. బెండకాయ కూడా బాగా కుక్ అయ్యింది. చూడండి ఫిష్ ముక్క కూడా ముక్కలు అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. అంతేనండి, చాలా ఈజీగా పులస చేప పులుసుని రెడీ అయిపోయింది. పులస చేప పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా పులస చేప దొరికితే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.